ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని ప్రేమ బహుబలమైనది. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమను బట్టి మనము ప్రతిరోజు క్షమించబడుతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఒకరినొకరు ప్రేమించుకునేది, ఒకరి మీద ఒకరు ఏ కోపము లేకుండా, ద్వేషము లేకుండా క్షమిస్తూ దేవుని ప్రేమ ఎదుటి వారి మీద కనపరుస్తూ ముందుకు వెళ్ళుడని ప్రభు వాక్యం సెలవిస్తున్నప్పుడు మనుషులు ఒకరంటే ఒకరికి పడకుండా వ్యర్థముగా మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు ద్వేషము, పగ, ప్రతీకారం పెంచుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్నారు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదట. నిజమైన ప్రేమ ఎవరిదంటే యేసయ్యదే. కొన్నిసార్లు మనం ఇంట్లో ఎంతో ఇష్టపడిన మన తల్లిదండ్రుల మీద ఎంతగానో ప్రేమ పెట్టుకుంటూ ఉంటాం. చాలా మంది మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, నా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, నా బిడ్డలు, నా రక్త సంబంధికులు, నా స్నేహితులు, నా బంధువులు అంటే ఇష్టమని ఎవరి ఇష్టానుసారంగా వారికి నచ్చిన వారి మీద వారు ఆ ప్రేమ కనపరుస్తూ ఉంటారు. అయితే మనుషుల ప్రేమలో ఒక దినమున మార్పు జరుగుతుంది. ఖచ్చితంగా మనుషుల ప్రేమలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కొన్నిసార్లు నువ్వెంతగానో ప్రేమిస్తున్న నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నిన్ను మీద చిరాకు పడేంతగా ఆ సిచ్యువేషన్ జరుగుతుంది తప్పకుండా. నువ్వెంతగానో నమ్మి ఇష్టపడిన నీ స్నేహితులు కూడా నిన్ను మోసం చేసి వెళ్ళిపోతారు. నువ్వెంతగానో నా వారు అనుకుంటావో వారు కూడా ఒక దినంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అయితే దేవుని ప్రేమ ఎల్లకాలం ప్రేమిస్తుంది. ఆయన ప్రేమ ఎన్నడూ కూడా విడిచిపెట్టి వెళ్ళదు. దేవుని ప్రేమ లాంటి ప్రేమతోని ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించగలమా? ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులలో ఎవ్వరు కూడా ప్రేమించట్లేదు. చిన్న కోపం రాగానే మనుషుల మీద హాని చేస్తున్నారు. దుష్టుడి స్వభావము కోపము. ఆ కోపము ద్వారా కీడు చేస్తూ ఒకరినొకరు చంపుకుంటూ నరహత్యలు, భయంకరమైన పాపపు పనులు. ఎందుకంటే ఈ కోపం అనేది సృజించిందే దుష్టుడి ద్వారా. ప్రేమ దేవుని ద్వారా పుట్టినది. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన ప్రేమించినట్టు మనం అంతగా ప్రేమించలేకపోయినా ఎంతో కొంతగా మనని ద్వేషించే వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. పొరుగువానికి కీడు చేయకూడదు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజముగా మనలో దేవుని ప్రేమ మనలో ఉంటే, నీకు కీడు చేసిన వారికి, నిన్ను బాధపరిచిన వారికి ఎవ్వరికి కూడా నువ్వు ఎదురుపడి కీడు చేయకూడదు. మరలా వారికి తిరిగి ఏ హాని ప్రేమ కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఏ హాని చేయకూడదు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రము నెరవేర్చుటయేనట. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞలన్నీ పాటించుటయే. ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు దేవుడు. నీలో దేవుని ప్రేమ కనబడాలి. నువ్వు దేవుని బిడ్డగా రూపించబడింది. ఎందుకంటే ఆయన స్వభావం నీలో చూపించుకోవడానికి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఈరోజు ఒక్క మాటకే మనం ఎంతో ఎత్తుగా ఎగురుతూ ఉంటాం. ఒక్క చిన్న పొరపాటు జరిగితేనే ఎంతో కోపం వస్తూ ఉంటుంది. మనం ఎదుటి వాడికి కీడు చేయనంతగా ప్రేమ మనలో ఉందా? ఎన్నోసార్లు రివైంజ్ తీర్చుకుంటారు చాలామంది. ప్రతీకారాలు, పగలతో వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు చూడండి, ఆ కల్వరి సిలువలో ఆయన ఎంతగానో కొడుతున్నారు. ఏ తప్పు లేకపోయినా, ఏ పాపము చేయకపోయినా ఆయన ప్రేమ స్వచ్ఛమైంది కాబట్టి, ఆయన ప్రేమ ఘనమైంది. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమను వర్ణించలేవు. ఆయన ప్రేమ గొప్పది. అందుకే అంతగా ఆయనను కొడుతున్నా, అంతగా ఆయనని హింసిస్తున్నా. ఎంత గొప్ప ప్రేమ అండి. కొంచెము కూడా కోపము లేదు ఆయనకి. ఎక్కడ కూడా చిరాకు రాలేదు దేవుడికి. ఎక్కడ కూడా విరక్తి లేదు. ప్రభువా, తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అన్నాడు. అమ్మో, అంత ప్రేమ మనలో ఉండదు. ఈ మనుషులలో అంత ప్రేమ ఉండకపోవచ్చు, కానీ కొంచెమైనా దేవుడు పొరుగు వారికి కీడు చేయకుండా ప్రేమించుడే అంటున్నాడు. ప్రేమ ఉంటే ఖచ్చితంగా నీ శత్రువులను ప్రేమించమంటున్నాడు దేవుడు. ప్రేమ ఉంటే వారి కొరకు ప్రార్థించు. వారు ఇదైపోవాలి, అదైపోవాలని ప్రార్థన చేయకు. వారిని క్షమించు ప్రభువా, వారిని క్షమించు, నన్ను కూడా క్షమించని ఒక్క మాట అడుగు దేవుని. నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మనుషుల ప్రేమను ఎప్పుడు కూడా మనం పట్టుకొని ముందుకెళ్ళినా ఏదో ఒక దేవుని పడిపోతాం. కొన్నిసార్లు నీ తల్లి అయినా నీ మీద చిరాకు పడుతుంది, నీ తండ్రి అయినా నిన్ను పక్కన పెడతాడు. కానీ పరమ తండ్రి అయిన మన దేవుని ప్రేమ ఎంత హింసించినా,
నువ్వెన్నిసార్లు దేవుణ్ణి హింసించినావు, ఎన్నిసార్లు ఎన్ని మాటలు మాట్లాడినావు నువ్వు ప్రభుని. నువ్వు నాకే కార్యం చేయట్లేదు, నువ్వు నాకు వద్దు, నువ్వు నిన్ను ప్రార్థన చేయను, నేను వాక్యము చదవను, నీ సన్నిధికి రాను అని ఎన్నిసార్లు నువ్వు బాధించిన దేవుణ్ణి, నువ్వెన్నిసార్లు దూరంగా పారిపోయి దూరంగా వెళ్ళిపోయి లోకంలో పడిపోయి పాపము తప్పు చేసిన వ్యర్థమైన బ్రతుకు బ్రతికిన అదే ప్రేమతో నన్ను ప్రేమించి క్షమించి మనలను దేవుడు మరలైన హృదయానికి హత్తుకున్నాడు. అదే నిజమైన ప్రేమ. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు ఎంత బాధపరిచినావు దేవుని, ఎన్ని తప్పులు చేస్తూ దేవుని హింసించినావు, ఆయన సిలువ గాయములను మరలా రేపినావు ఎన్నిసార్లు నువ్వు. ఈరోజు ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి క్షమించమని అడుగు. ప్రభువా నన్ను క్షమించు, నేను ఎన్నోసార్లు నేను బాధపరిచినాను, నీ గాయములను రేపినానయ్యా, నన్ను క్షమించవా ప్రభువా అని ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చాడు. ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి నిన్నెంతగానో ప్రేమిస్తూ నన్ను ఎంతగానో క్షమిస్తూ ఎన్ని పొరపాట్లు చేసినా మనకి ఏ కీడు చేయకుండా, ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా ఎప్పటికప్పుడు మనం క్షమిస్తూ ఇంకా ప్రేమిస్తూ నడుస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు. మన ఇంట్లో వారే అండి, మనని కనిన తల్లిదండ్రులే కొంచెం కోపం వస్తే భయంకరంగా తిడతారు, కొడతారు. మరి దేవుడు ఎంత కోపగించుకున్నా కూడా, ఎన్నిసార్లు నువ్వు దేవుని ఎన్ని మాటలన్నా కూడా ఈ రోజు వరకు కూడా నీ మీద ప్రతీకారం తీర్చుకోలేదు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నిజమైన యేసయ్య ప్రేమ నిజమైంది కాబట్టి, నిజమైన ప్రేమ పొరుగు వారికి కీడు చేయదంటున్నాడు. ఆయన ప్రేమ నిజమైనది కాబట్టి మనకెవ్వరికి కూడా ఏ ఆటంకం పరచకుండా, ఏ కీడు రానివ్వకుండా, ఏ అపాయము జరగనివ్వకుండా, మనం ఎంత బాధించిన దేవుణ్ణి ఎన్నిసార్లు తృణీకరించినా మనని ఎక్కడ కూడా విసిరివేయకుండా ఆయన గొప్ప ప్రేమను బట్టి మనని ఇంకా ప్రేమిస్తూ క్షమిస్తూ ఆయన హృదయానికి మనల్ని హత్తుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడంటే, ఇంత గొప్ప దేవుని ప్రేమను మనం ఇంకా పొందుకోలేకపోతున్నామంటే మనమందరం వ్యర్థమైన వారి కిందే లెక్క పెడతాడు దేవుడు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ రోజు వరకు నన్ను క్షమించయ్యా, ఏ ప్రేమ కోసం పరిగెత్తినావో అది వ్యర్థం. ఈ లోక ప్రేమ నీ ప్రాణమును తీస్తుంది, దేవుని ప్రేమ మన కొరకు ప్రాణం ఇచ్చే ప్రేమ. నన్ను అడుగు ప్రభువా నన్ను క్షమించు, నా వాళ్ళనుకొని ఎక్కువగా ప్రేమించాను, నా సొంత వాళ్ళనుకొని ఎక్కువగా ప్రేమించాను, అయినా నేను మోసపోయాను, నేను గాయపరచబడ్డాను, నా తల్లిదండ్రులని నన్ను కనిన తల్లిదండ్రులు కదా అని వారిని నీకంటే ఎక్కువగా ప్రేమించానయ్యా. అందుకే ఈరోజు నా హృదయం గాయపడి ఉన్నది తండ్రి, పరిశుద్ధాత్ముడు నన్ను క్షమించు, నా సొంత వారి నా స్నేహితులను ఎక్కువ ప్రేమించినాను, అందుకే ఈ గాయం నాలో, అందుకే ఈ భారము నాలో అని నువ్వు ప్రార్థించు. దేవుని ప్రేమ నిజమైనది సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమ తప్ప ఈ లోకంలో ఏ ప్రేమ స్వచ్ఛమైనది కాదు. ఈ రోజు వరకు ఏ ప్రేమ కోసం పరిగెత్తినావో ఒక్కసారి ఆ ప్రేమను విడిచిపెట్టి, లోకంలో ఉన్న ప్రేమను విడిచిపెట్టు, దేవుని ప్రేమ కొరకు పరిగెత్తుకొనిరా. ఈ రోజు ఆయన రెండు చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నాడని, ఆయన హృదయానికి నిన్ను బలముగా హత్తుకొని నిన్ను క్షమించి ప్రేమించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. అవునయ్య, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో వారు తెలిసి తెలియక దేని మీద ఎక్కువ, ఏ మనుషుల మీద ఎక్కువ ప్రేమ పెట్టుకుని మోసపోయినారేమో, బాధపడ్డారేమో, విరక్తి చెందినారేమో, వారిని క్షమించు. ఎదుటి వారిని క్షమించే ప్రేమ లేదేమో వారిలో, వారిని క్షమించి ప్రభువా బిడ్డలన్నీ హృదయానికి హత్తుకో. ప్రభువా తండ్రి, వారందరినీ కూడా ఎక్కువగా నాయన ఎక్కువగా నీ ప్రేమతో మార్చుకోమని అడుగుతున్నామయ్యా. ఈ బిడ్డలను ప్రేమించి క్షమించి ప్రభువా వారిని మరొకసారి ప్రభువా నీదే నిజమైన ప్రేమ అని వారిలో నిరూపించి ప్రభువా నీ కృప ద్వారా వారిని బ్లెస్ చేయమని నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.